కన్నా కుంభకోణాల యొక్క రాజధాని అనడం మిన్న. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రాజధాని విషయంలో ఒక కీలకమైన మలుపు తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం చెబుతున్న అప్పులతో కడతామంటున్న అమరావతి ఒకవైపు, అప్పు అనేదే అవసరం లేదు, ప్రజలకి ఎంతో మేలు చేకూర్చే మావిగన్ ఒకవైపు. ఈ రెండి మధ్య తేడాలు తెలియజేయాల్సిన అవసరం యువతకి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మూడు అంశాలు ఈ రెండిటి మధ్య తెలపదలుచుకుంటే, 1 ఖర్చు, 2 తక్షణమే ఉపాధి, 3 అభివృద్ధి. మనం తీసుకుంటే ఖర్చు, అమరావతిని 2 లక్షల కోట్లతో నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎక్కడో మట్టిలో కోట్లు కుమ్మరించాలనే ఉద్దేశం ఎందుకు వస్తుంది మీకు? కేవలం అది మీరు అమరావతిలోని కాంట్రాక్టర్లకి మేలు చేసి మీరు సంపాదించుకునే దిశగా తీసుకునే రాజధాని కనుక. అదే మావిగను పోల్చుకుంటే 110 కిలోమీటర్ల యొక్క కారిడార్ ఉన్న ఈ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇందులో 20,000 కోట్లు పెడితే మనకు కావలసిన రాజధానిని అత్యద్భుతంగా నిర్మించుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఈ మావిగన్కి సంబంధించి పోర్టు విషయం కానీ, మచిలీపట్నంలో ఉన్న పోర్టు కానీ, విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ జంక్షన్ కానీ, అదే రైల్వే స్టేషన్ జంక్షన్ గుంటూరులో కూడా ఉంది. ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి బస్టాండ్ విజయవాడలోనే ఉంది. ఇటువంటి అంశాలను తీసుకుంటే మావిగన్ అనేది ఖర్చు విషయంలో 10% మాత్రమే అమరావతితో పోల్చుకుంటే. ఇంకోటి తక్షణమే ఉపాధి. ఇప్పుడు మనం అమరావతిలో కానీ తీసుకుంటే మనం బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలా, ఎప్పుడు కంపెనీలు రావాలా, ఎప్పుడు మనం యువతకి ఉద్యోగాలు కల్పించాలా? ఈ అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు యువతకి ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఆయన ఇంకో 10 సార్లు సీఎం అయినా కూడా ఇవ్వలేడు కూడా. అదే మావిగన్ కానీ తీసుకున్నట్టయితే మనం ఇమీడియట్గా ఏవైనా కన్స్ట్రక్షన్స్ నిర్మించవచ్చు, యువతకు ఉపాధిని కూడా అవలీలగా కల్పించవచ్చు. ఇంకోటి అభివృద్ధి. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి 3 మహానగరాలే ఈ మావిగన్. మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ 29 గ్రామాలను తీసుకొని పెద్ద మహానగరం చేస్తానన్నటువంటిదే అమరావతి. ఆ అమరావతిలో పోల్చుకుంటే ఏమీ లేదు. మీరు చూసుకున్నటువంటి చూస్తే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మించడం జరిగింది. దాన్ని ఈరోజు అదే 1400 కోట్లతో ఆయన అసెంబ్లీ సచివాలయాలను నిర్మిస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే 2014లో ఆయన నిర్మించినటువంటి తాత్కాలిక సచివాలయంకి ఆయన ఖర్చు పెట్టిన 500 కోట్లు మట్టిలో పోసినట్టే. మన భారతదేశంలోనే ఉన్నటువంటి ఎంపీలంతా కూర్చుండే పార్లమెంటు భవనమే 900 కోట్లతో అత్యాధునికంగా కట్టడం జరిగింది. కానీ ఈయనేమో ఒక చిన్న అసెంబ్లీ, 175 మంది, బహుశా అది పెరిగితే 263 అసెంబ్లీ సీట్లు, దాన్ని 1400 కోట్లతో నిర్మిస్తానన్న చెప్పడం చాలా హాస్యాస్పదం. అంటే ఇందులో ఎంత కుంభకోణం ఉందో ప్రతి ఒక్క యువత కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కానీ గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా అమరావతి అనేది పేపర్లో గ్రాఫిక్స్ రూపంగానే ఉంది. ఆ గ్రాఫిక్స్ నుంచి బయటికి రావాలా. నో మోర్ గ్రాఫిక్స్. మన గ్రాఫిక్స్ వద్దు, ఓన్లీ ఎకనామిక్స్. మనము డబ్బు సంపాదించే విధంగా చూడాలా. నువ్వు ఎప్పుడు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా చేస్తాను అని అన్నావు. ఇప్పటి వరకు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. అమరావతి ద్వారా మనం ఏం సంపాదించుకున్నామో 7 సంవత్సరాల్లో నువ్వు చెప్పగలిగితే మేము నిన్ను నమ్ముతాం. నువ్వు అమరావతి పేరుతో ఆల్రెడీ రాష్ట్రంలో 2 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తావు. నువ్వు ఫస్ట్ ఫేజ్ కింద ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించిన రైతుల దగ్గర నుంచి
దగ్గర దగ్గర 50,000 ఎకరాలు తీసుకున్నావు. దేనికి ఎంత కేటాయించినావు అనే లిస్టు నీ దగ్గర లేదు. మళ్ళీ ఇప్పుడు రెండో ఫేజు, మూడో ఫేజు అని చెప్పి ఇంకా ఒక 50,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటున్నావు. దీంట్లో 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ నిర్మిస్తాడంట. ఆల్రెడీ మనకి గన్నవరం 1,300 ఎకరాల్లో ఉంది. దాన్నే మనం అభివృద్ధి పరుచుకొని మనం పని జరుపుకోవచ్చు. కానీ ఆ 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్లో కూడా మళ్ళీ ఒక కుంభకోణం సృష్టించవచ్చు. ఆ ఎయిర్పోర్ట్ ఎవరికైతే మనం కేటాయిస్తామో వాళ్ళ కాడి నుంచి మనము లంచాలు గుంజొచ్చు అనే ఆలోచన తప్ప మీకు కానీ, మీ కుమారుకు కానీ, మీ డిప్యూటీ సీఎంకు కానీ వేరే ఆలోచనే లేదు. ఆయన డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో ఏమో. మనం మావిగన్ అనే మాట ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో వీళ్ళు మొదలెట్టారండి డైవర్షన్ పాలిటిక్స్. ఓ పక్క అచ్చెన్నాయుడు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి మీ తండ్రి గారు మరణించినప్పుడు మీరు ఏమయ్యారని అడుగుతాడు. నువ్వు ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి గురించి మాట్లాడయ్యా అంటే ఎప్పుడో 20 ఏళ్ల ముందు జరిగినటువంటి వ్యవహారం గురించి నువ్వు మాట్లాడతావు. నీకేమన్నా ఉందా? నువ్వు అగ్రికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు. ఆ రైతులకు ఏమన్నా న్యాయం చేశావా అని నేను అడుగుతున్నా. ఎక్కడో ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు కానీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా తీసుకుంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటే మేలన్న మాటే. మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అని నేను అడుగుతున్నా. మీరుండేది ఇతర రాష్ట్రాల్లో, మా రాష్ట్రంతో మీకేం పని? ఆ కుంభకోణాల్లో మీకేమన్నా వాటా ఉందా? ఈవెన్ చీఫ్ అమరావతిగా రాజధాని గురించి డిస్కషన్ పెడతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మొన్న నారా లోకేష్ గారు మాట్లాడుతూ మావిగన్ అంటే మా అంటే మాయా, వి అంటే విధ్వంసం, గన్ అంటే గన్ కల్చర్ అని చెప్పడం జరిగింది. అమరావతి అనే బొమ్మని పేపర్లలో గ్రాఫిక్స్ రూపంలో చేస్తున్నదే మాయ. మీరు చేస్తున్నారే అదే మాయ. మీరు రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడుతున్నారు చూడండి, అదే విధ్వంసం. మీరు రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో సృష్టిస్తున్న వైలెన్స్ ఏదైతే ఉందో అదే గన్ కల్చర్కి ప్రారంభం. మీరు మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ముఖ్యమంత్రి గారు మావిగన్ గురించి చాలా అవహేళనగా జోక్స్ వేయడం జరుగుతుంది. మీరు ఎన్ని జోకులు వేసినా అమరావతిని కట్టలేరు. ఇప్పటికైనా ప్రజల మంచి కోరి, ప్రజల గురించి ఆలోచించి, ప్రజల కోసం ప్రతిపాదించినటువంటి మావిగన్ పైన దృష్టి పెట్టండి అని మీకు తెలియజేస్తున్నా. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా ఒకటే కోరుకుంటుంది, అప్పుల అమరావతి మాకు వద్దు, మావిగనే మాకు ముద్దు. జనానికి కూడా క్లియర్గా అర్థమైంది మావిగన్ అంటే ఏంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపాదించాడనే విషయం చాలా క్లియర్గా. మచిలీపట్నంలో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ 30 లక్షల మంది నివసిస్తున్నాడు. రోడ్డు వేస్ కానీ, రైల్వేస్ కానీ, విమాన వేస్ కానీ అన్ని వర్క్లో ఉన్నాయి. ఇక్కడ కానీ మనం ఏదన్నా చేయగలిగితే ఈజీగానే మనము డబ్బు సంపాదించవచ్చు, రాష్ట్ర భవిష్యత్తుని పెంచచ్చు అనే విధంగా ఉంది. కానీ వీళ్ళు కేవలం అమరావతి పైన ఎందుకు దృష్టి పెడుతున్నారంటే, వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లు లబ్ధి పొందడం కోసం అప్పుడు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించారని, వీళ్ళు ఈరోజు 10 లక్షల కోట్లు మన కళ్ళకు కనపడేటట్టుగా కొల్లగొడుతున్నారు అమరావతి పేరుతో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమరావతి ఒక బూటకపు నాటకం, అది పేపర్లకే పరిమితం అనేది ప్రతి ఒక్కరూ గమనించి, ఏదైతే మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చుకున్నామో వాళ్ళు ఇంకోటి, మాకు ఢిల్లీలో చట్టాలు ఉన్నాయి, మాకు చట్టాల్లో పాస్ అయిపోయింది 2 లోక్సభ రాజ్యసభలో అని ఫీల్ అవుతున్నారు. ఈరోజు మీకు ఢిల్లీతో మీకు పనుంది కాబట్టి మీరు చట్టాలు తెచ్చుకున్నారు. రేపనే రోజు ఢిల్లీకి మాత్రమే పని ఉంటుంది. అప్పుడు ఆ చట్టాలను మార్చే సత్తా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఉంటుంది. ఈ రాజధాని విషయంలో కూడా అదే జరుగుతుందని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 2014 ముందు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది.
ఆ విడదీసే టైంలో ఆ రోజు పార్లమెంట్లో కరెంటు తీసి మరీ విడదీయడం జరిగింది. దాని తర్వాత సర్లే పోనీలే, వాళ్ళు జరిగినటువంటి పరిణామాలన్నీ అంటే ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడిన తీరు, హైదరాబాద్ నుంచి విడిపోవడం వల్ల వచ్చిన నష్టాలన్నింటినీ గ్రహించి అప్పుడు ఒక శివరామకృష్ణన్ కమిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసమంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఫ్యూచర్లో భావితరాల వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సర్లే ఏదో మంచి పనే చేసినారు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేసినారని చెప్పి అందరూ హ్యాపీగానే ఫీల్ అయినారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. సో ఆ శివరామకృష్ణ కమిటీ వాళ్ళు మొత్తం ఆ రాష్ట్రం అంతా పర్యటించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి ఉంది, ఏవి వెనుకబడిన ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లను కానీ స్టేక్ హోల్డర్స్ కానీ అందరినీ చర్చలు జరిపి వాళ్ళు దాదాపు ఒక సంవత్సరం పాటు అన్నీ గ్రహించి ఒక రిపోర్ట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి ప్రధాన అంశాలు అంటే మొత్తం వాళ్ళు 187 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక సమర్పించడం జరిగింది. అవన్నిటిని వదిలేసి కేవలం ఒక రాజధానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో మొదట శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసినటువంటిది ఏంటంటే ఫస్టే అవాయిడ్ మెగా సిటీ, అంటే ఒక సూపర్ సిటీ అనేటువంటిది దాన్ని కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. ఆల్రెడీ హైదరాబాద్లో ఆ విధంగా అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ధనాన్ని అంతా ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం వల్లనే ఈ ఫలితాలు ఈరోజు బైఫర్కేషన్ అనేది జరిగింది. సో మళ్ళీ ఇది ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఆ పద్ధతినే మానుకోండి, అంటే అవాయిడ్ సూపర్ సిటీ, అంటే సూపర్ సిటీ అనే కాన్సెప్టే వద్దు అని ఫస్ట్ రికమెండేషనే అది. దాని తర్వాత డీసెంట్రలైజేషన్, అంటే అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ, ఒక ప్రాంతానికి అభివృద్ధి ఉండకూడదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు అడ్మినిస్ట్రేటివ్ కానీ లెజిస్లేచర్ కానీ దాని తర్వాత ఈ జ్యుడిషియరీ కానీ డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధికి తోడ్పడండి, అది సెకండ్ రికమెండేషన్. దాని తర్వాత మూడవది అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములను పక్కన పెట్టండి. ఎందుకంటే అవే మనకు జీవనాధారమైనటువంటి భూములనే క్యాపిటల్ సిటీ కట్టుకుంటే రేపు వ్యవసాయానికి ఎంత ఇబ్బంది ఉంటుంది. 8 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి గ్రీనరీ అంతా తొలగిస్తే వర్షాలు ఎలా పడతాయి? అది ఒక ప్రకృతి విపత్తు అవుతుంది తప్ప క్యాపిటల్ సిటీని కట్టుకొని విపత్తుని తెచ్చుపెట్టుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేది. అందుకే అవాయిడ్ ఫర్టైల్ ల్యాండ్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినారు, చూజ్ ఆల్టర్నేటివ్ లొకేషన్స్ అంటే గవర్నమెంట్కి ఎక్కడ ఎక్కువ భూములు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి ఫర్టైల్ ల్యాండ్స్ అవి వాళ్ళు సూచించిన ఏరియాలు వచ్చేసి న్యూస్ వీడియో ఒక ఏరియా, దోనకొండ ఒక ఏరియా, ఇలాంటి ఏరియాల్లో ఆల్టర్నేటివ్ లొకేషన్స్ చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ కాషన్ ఇచ్చినారనమాట. అంటే ఇట్లా సూపర్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొని పోతే దానికి అవసరమయ్యే అప్పులు ఖర్చు ఎంత, లక్షల కోట్ల అప్పు చేసుకుంటే ఆల్రెడీ బైఫర్కేషన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే ఉంది. ఇంత అప్పులు చేస్తే రేపు భావితరాల మీద పడే ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? భావితరాలు ఎంత వెనకబడతాయి మిగతా ప్రాంతాలు? అందుకే ఫైనాన్షియల్ కాషన్ కూడా, అంటే చూసి ఖర్చు పెట్టండి. ఇంత మెగా సిటీ అనే కాన్సెప్ట్ పోతే మీరు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, తర్వాత రాష్ట్రం అంతా ఇబ్బంది పాలవుతుంది అనేటువంటిది ఒక సజెషన్. దాని తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ని కన్సిడర్ చేసుకోమని చెప్పినారనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక వంతు వరకు డెవలప్మెంట్ ఉన్నటువంటి వైజాగ్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి, కర్నూలు ఇలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పిందనమాట. ఇంకా తర్వాత 7వ పాయింట్కి నాకు వస్తే మల్టీనోడల్ డెవలప్మెంటల్ క్యారిడార్స్. మల్టీనోడల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి డిస్కషన్ దాని గురించే. అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ తరహాలో నేషనల్ క్యాపిటల్ రీజన్ సంబంధించి న్యూఢిల్లీ, నోయిడా, గర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్ ఇలాంటి డెవలప్మెంటల్ క్యారిడార్ ఏ విధంగా అలాంటి క్యారిడార్స్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోండి.
ఒక రీజనల్ హబ్ని ఏర్పాటు చేయండి, దానివల్ల డెవలప్మెంట్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది అని ఇలాంటి సూచనలు శివరామకృష్ణన్ కమిటీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్యాపిటల్కి సంబంధించి వాళ్ళు పొందుపరిచినటువంటి నివేదికలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి. ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతా ఉన్నారా? ఒక్కటంటే ఒక్కటన్నా వాళ్ళు ఒక నివేదిక కనీసం వీళ్ళు చెప్పి ఈయన ఫాలో అవ్వట్లేదు. అది కమిటీ ఏర్పాటైంది సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆధీనంలో. కనీసం ఆ సెంట్రల్ గవర్నమెంట్ వారైనా కూడా దీని గురించి ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా? ఒక కమిటీ వేసినామే, ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందే. ఇప్పుడు మళ్ళీ ఏదో నిన్న పార్లమెంట్లో ఆయన తేజస్వి సూర్య బెంగళూరు సంబంధించిన బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ని అప్పట్లో కాంగ్రెస్ పాకిస్తాన్ ఇండియా తరహాలో విభజన చేసింది అని అంటున్నాడు. అంటే దానికి సపోర్ట్ చేసింది వీళ్ళే కదా, పాకిస్తాన్ ఇండియా తరహాలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని చెప్తా ఉన్నాడు. అప్పుడు మోడీ గారే కదా తల్లిని చంపి బిడ్డను ఇచ్చిన పక్కన పెట్టినారని చెప్పి అనింది. అంటే వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారని చూస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన నివారణ చర్యలు ఏం తీసుకున్నారు వీళ్ళ గవర్నమెంట్? దాని తర్వాత వచ్చి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అయింది బీజేపీ గవర్నమెంటే. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించి ఎంతవరకు గ్రాంట్లు ఇచ్చినారు వీళ్ళు? ఏమాత్రం గ్రాంట్లు ఇవ్వలేదు. ఏమో అప్పులు తెచ్చుకోవడానికి దారి చూపిస్తూ ఉన్నారు. కనీసం అరే ఆల్రెడీ మనం వేసిన కమిటీనే ఈ విధంగా సిఫారసు చేసిన రికమెండేషన్ ఇచ్చింది, రాష్ట్రంలో డీసెంట్రలైజేషన్ జరగాలి అని చెప్పి అప్పుడు వాళ్ళు వేసిన కమిటీనే రికమెండ్ చేస్తా అంటే ఆ రికమెండేషన్స్నే వీళ్ళు ఫాలో కాకుండా ఉంటే ఇంకా దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు? వాళ్ళు వేసిన కమిటీ ఇచ్చిన రికమెండేషన్సే కదా అవి. ఎంతసేపు వీళ్ళకు రాష్ట్ర అభివృద్ధి ప్రజా శ్రేయస్సు కావాలి, వీళ్ళకి కావాల్సింది పొలిటికల్ గెయిన్స్, రాజకీయ లాభం, నీకేంటి నాకేంటి అంతే తప్ప రాష్ట్రానికి సంబంధించి ఒక క్యాపిటల్ సిటీకి సంబంధించి కానీ ప్రజల రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి చిత్తశుద్ధి సెంట్రల్ గవర్నమెంట్కు లేదు, అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ కూడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొదట ప్లాన్ ఏ కింద డీసెంట్రలైజేషన్ అని చెప్పి అప్పట్లో జ్యుడిషియరీ కింద కర్నూలు రాజధాని, లెజిస్లేచర్ కింద అమరావతి, అడ్మినిస్ట్రేటివ్ కింద అంతా వైజాగ్ని చెప్పి ఒక రాజధాని ప్రతిపాదన తేవడం జరిగింది. దానికి ఏమైనా ఒప్పుకున్నారా? అది మొదలుపెట్టినప్పటి నుంచి అడ్డుపుల్లలు వేయడమే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్డుపుల్లలు వేయడమే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దానికి తగినట్టే వాళ్ళు బిహేవ్ చేయడమే. సరే, మీకు వైజాగ్ రాజధాని ఉండడం ఇష్టం లే, కర్నూలు ప్రాంతం డెవలప్ కావడం మీకు ఇష్టం లే, సరే ఇప్పుడు ప్లాన్ బి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. కనీసం ఆ ప్లాన్ బి కన్నా మీరు ఒప్పుకొని రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడతారంటే అది లే. పోయి కామెంట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కామెంట్లు. మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 3 ముక్కలాట అంట. 3 ముక్కలాట ఆడింది ఎవరు? సపోజ్ ఒక కుటుంబమే ఉంది, ఆ కుటుంబంలో 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు సమానంగా అందరికీ ఈక్వల్గా చూసుకుంటే అందరూ అన్యోన్యంగా ఉంటారు, అందరూ ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు. అట్లా కాదని చెప్పి ఒక కొడుకే బాగా చదివించడము, ఒక కొడుకునే బాగా అన్ని కొనిపించడము, ఒక కొడుకునే ప్రేమగా చూసుకోవడం జరిగితే ఏమవుతుంది? మిగతా 2 కొడుకుల్లో జలస్ వస్తుంది, మమ్మల్ని తక్కువ చూస్తున్నారు అనేటువంటి బాధ కలుగుతుంది. తీవ్రంగా ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది, మా ఆస్తులు మాకు పనిచేయండి, మేము పక్కకు పోతాం, మేము కలిసి ఉండలేం అనే అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు ఆ ఆట ఆడేది ఎవరు? చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డా? 3 ముక్కలు ఆట ఆడేది చంద్రబాబు నాయుడు. నువ్వు ఒకరినే చూస్తున్నావు, ఒకరినికే అన్ని లబ్ధి జరిగేటట్టు చేస్తా ఉన్నప్పుడు మిగతా 2లో ఎందుకు వాళ్ళు సహకరిస్తారు? డీసెంట్రలైజేషన్ అనేటువంటిది 3 ముక్కలు అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆలోచన. 3 ముక్కలు ఆట ఆడేది మీరు, అది మీకు తెలియట్లా. మీరేదో 3 రాజధానుల కాన్సెప్ట్ అని చెప్పి ఏదో సెటర్ వేయడం కాదు. ఇంకా అంతెందుకు, మా షర్మిలక్క అందరినీ అనడం ఎందుకు? ముందు షర్మిలక్కతోనే స్టార్ట్ చేద్దాం. మా రాజన్న బిడ్డ, జగనన్న సోదరి అని కూడా లేకుండా మావిగన్ గురించి ఆమె ఏదో చెప్పడం జరిగింది. ఇమ్మెచ్యూర్ సెటైర్స్ అన్నమాట ఇవన్నీ. ఈమె బిహేవియర్ చూస్తా అంటే ఒక సినిమా గుర్తొచ్చింది నాకు మొన్ననే, రోబో సినిమా అనమాట. రోబో అప్పుడు శంకర్ గారు తీసినటువంటి సినిమా. అందులో వశీకరణ అనే పాత్రలో రజనీకాంత్ గారు ఉంటారు. మంచి సైంటిస్టు, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సో ఒక రోబోని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆ రోబో వచ్చేసి అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది, అందరితో పాలు పంచుకొని అందరికీ అన్ని కార్యక్రమాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది.
సో దానికి సరే ఆ రోబోకి కొంచెం ఎమోషన్స్ లవ్ తక్కువగా ఉంటుందని చెప్పి దానికి ఎమోషన్స్ లవ్ కూడా జోడిద్దామని చెప్పి కొంచెం సాఫ్ట్వేర్లో మార్పులు చేసి దాన్ని లవ్ ఎమోషన్స్ కూడా తెప్పిస్తాడు. ఆ లవ్ ఎమోషన్స్తో వశీకరణ్ భార్యనే ఆ రోబో ప్రేమించడం కూడా జరుగుతోంది. దాని తర్వాత అదే సినిమాలో ఇంకొక విలన్ ఉంటాడనమాట, బోహ్రా. చంద్ర కాదు, బోహ్రా. చంద్ర అనుకున్నారు, బోహ్రా. ఆ విలన్ పేరు చంద్ర, బోహ్రా. ఆయన కూడా ఒక సైంటిస్ట్. ఆయన ఏంటంటే అన్ని కాపీ కొట్టి రోబోలు తయారు చేస్తూ ఉంటాడు. ఆయనకంటూ ఒక సొంత ఆలోచన ఏమి ఉండదు. సో ఈయన కాపీ కొట్టి చేసిన రోబో ఏమవుతుంది, ఏం పాపులారిటీ రాదు. దానివల్ల ఎక్కడ పోయినా కూడా ఈయనకు నెగిటివిటీ వస్తూ ఉంటుంది. సో ఈయన ఏం చేస్తాడంటే ఈ చిట్టి, అదే మన వశీకరణకు సంబంధించిన రోబో పేరు చిట్టి అనమాట. ఆ చిట్టి రోబోకి విషాన్ని ఎక్కిస్తాడనమాట. అంటే సాఫ్ట్వేర్ అంతా పాయిజనస్ సాఫ్ట్వేర్ని ఎక్కించేస్తాడు ఆ రోబోకి. అప్పుడు అది చిట్టి 2.0 అయిపోతుంది అనమాట. చిట్టి 2.0 అయిపోయి ఏం చేస్తుందంటే అంతా వినాశనమే మొత్తం. రోబో ఆ వశీకరణ ఓనర్ చెప్పే మాట వినదు, అందరినీ నాశనం చేయడము, నష్టాన్ని చేకూర్చడము, ప్రజలకంతా ఇబ్బంది చేయడము. అలాంటి భావజాలంతోనే ఈరోజు మా షర్మిలక్క చిట్టి 2.0 అవతారం ఎత్తింది. చిట్టి 2.0 అవతారం ఎత్తి పాయిజనస్ సాఫ్ట్వేర్ ఎక్కించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కించినటువంటి ఆ విషయాన్ని ప్రజల మీద, సొంత అన్న అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు తన విషయాన్ని కక్కుతూ ఉంది. మేము ఇచ్చేది సలహా ఒకటే, మీరు ఇన్ని రోజులు రాజన్న బిడ్డగా ఉన్నారు కాబట్టే మీకు ఈ మర్యాద, జగనన్న సోదరిగా ఉన్నారు కాబట్టే మీకు ఆ మర్యాదగా ఉంది. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, మీరు ఏం అడుగులు వేస్తున్నారో, మీ రాజకీయం అడుగు ఎటువైపు వెళ్తుందో మీరు కూర్చొని బాగా ఆలోచన చేయండి. మీ హోదా, మీ హుందా పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా అనేది ఒకసారి ఒక సర్వే చేయించుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు ఉంటే అది వేరే రకంగా తీర్చుకోండి, కానీ ఈ విధంగా రాష్ట్రానికి వినాశనానికి తోడ్పడే చంద్రబాబు నాయుడికి సహకరించడం అనేటువంటిది మేము ఏమాత్రం ఒప్పుకోనటువంటి విషయం. ఇంకా మేధావి అనమాట ఈయన, జయప్రకాష్ నారాయణ. ఈయన వచ్చేసి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగే టైంలో ఈయన డీసెంట్రలైజేషన్ గురించి చాలా బాగా మాట్లాడారు. అందరినీ బాగా ఆంధ్రప్రదేశ్లో అందరు చాలా అప్రిషియేట్ చేశారు ఈయన మాట్లాడిన తీరు. అంటే డీసెంట్రలైజేషన్ జరగాలి, ఒకే ప్రాంతంలో రాజధాని ఉండకూడదు, డెవలప్మెంట్ అంతా కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అని చెప్పి ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి అందరూ ముగ్ధులైనారు. అప్పట్లో ఆ విజిల్ పార్టీ పెట్టుకొని విజిల్ వేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు. పాపం ఆయన విజిల్ని ఎవరు వినడంలే. సరే ఇదేదో నాకు వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పి ఆ విజిల్ని చంద్రబాబు నాయుడు గారి చేతికి ఇచ్చినాడు. విజిల్ నా పని అయిపోయింది, నేను జయప్రకాష్ నారాయణ కాదు, జేటీడీపీ సంబంధించిన కార్యకర్తను, మీరు ఎప్పుడన్నా అవసరం వస్తే ఆ విజిల్ని ఊదండి, నేను వచ్చి మొరుగుతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజిల్ని అందజేయడం జరిగింది. ఆ అవసరం వచ్చినప్పుడు ఆయన విజిల్ ఊతుంటాడు, ఈయన వచ్చి మొరుగుతూ ఉంటాడు అనమాట. జైటీడీపీ అని చెప్పి ఆయన ఏం చెప్తే అది తానా అంటే తందానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఉపరాష్ట్రపతి ఇందాక మన సోదరుడు నాగేంద్ర చెప్పినట్టు ఆయన ఉపరాష్ట్రపతి గారు అప్పట్లో ఆయన కన్సర్న్లోనే స్పెషల్ క్షేత్రాలు కావాలని చెప్పి ఈయనే ఆడ మాట్లాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. అప్పుడు మాట్లాడి తర్వాత ఈ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడు, ఈయన ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. ఏ రోజు ఒక మాట అడిగిన పాపాన పోయినాడు. మా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి కానీ ఏమైనా గ్రాంట్స్ ఇవ్వండి, దానికి సపోర్ట్ చేయండి అని. ఎంతసేపు ఈయన ఉపరాష్ట్రపతి పోస్ట్ ఏడపోతుందో, నాకు ఏడ ఇయ్యరో అనే చెప్పే ఉద్దేశం తప్ప ఏ రోజు ఆయన రాష్ట్రం గురించి మాట్లాడిన పాపాన పోయినాడు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని ఏదైనా చేస్తే దాన్ని మాత్రం రెడీగా ఉంటాడు వచ్చి. అప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతా అంటే వద్దు, తెలుగు భాషను మీరు వెనకడుగు వేయొద్దు, తెలుగు భాషను తొక్కొద్దు అని చెప్పి అప్పుడు వచ్చి మాట్లాడతాడు. మొన్నటికి మొన్న సాక్షి కార్యాలయాల మీద నిప్పు వేసి దాడులు జరుగుతూ ఉంటే కనీసం ఒక మెసేజ్ కూడా లేదు, ఒక మాట లేదు. ఒక గబ్బు మాట మాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ ఉంటే వచ్చి మొన్న ఏమంటాడు, పత్రికా స్వేచ్ఛని మీరు ఆపద్దండి, ఆంధ్రజ్యోతి పైన దాడులు తగదు అంటే. ఎవడు చేసినాడు దాడి ఆంధ్రజ్యోతి మీద? నిరసన తెలుపుకోవడం కూడా దాడి అవుతుందా? ఈయన వచ్చి ఇప్పుడు మళ్ళా వచ్చి చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. అమరావతి రాజధాని వేరేది, వీళ్ళంతా ఏం లేదు, ఒక గుంపు మేస్త్రి కింద పనిచేస్తూ ఉన్నారు.
ఆ గుంపు మేస్త్రి కింద పని చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి జీతాలు రావు. మీరు సరిగా పని చేయట్లే, నేను జీతాలు ఇవ్వనని చెప్పి చెప్తాడు. అందరూ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ పెట్టుకొని నీకింత నాకింత అని చెప్పి పంచుకున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్కి ఏడ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఒక గుంపు దిగుతారనమాట. ఆ గుంపు అందరికీ భాగాల్లో షేర్లు ఉంటాయి. వాళ్ళకి రాష్ట్రం అవసరం లే, ప్రజలు అవసరం లే, ఏమి లే, వాళ్ళ సొంత ఎజెండా వచ్చేసి వాళ్ళు ఎదగాల, వాళ్ళ పార్టీ బాగుపడాలి. అంతకుమించి వాళ్ళకున్న ఎజెండా ఏది లేదు. ఇప్పటికైనా కూడా ఆ శివరామకృష్ణ కమిటీ వేసినటువంటి ఆ సిఫార్సులో పక్కాగా ఫాలో అయిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల శ్రేయస్సు, ఆంధ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొనే ఆ విధమైనటువంటి అడుగులు వేయడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు ఉంటే వేరే రకంగా తీసుకోండి, కానీ ఆయన చెప్పిన విధానాలకు మీరు వ్యతిరేకిస్తే రేపు చెడ్డ అయ్యేది మీరే. ఎందుకంటే ఆయన ప్రజల మంచి కోరే మనిషి కాబట్టి ఆ మంచిని వ్యతిరేకిస్తే మీరు చెడ్డ అవుతారు. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది. ప్రజల వ్యతిరేకత మాకు సంబంధం లేదనుకుంటారా? ఈవీఎంలు మా పక్కన ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ మా పక్కన ఉందనే ధీమాతో ఉండారేమో. అది ఎల్లకాలం సాగదు. అది దృష్టిలో పెట్టుకొని పాలన సాగించండి. నమస్కారం. ఒక ఊరిలో ఒక దొంగ ఉంటాడండి. ఆ దొంగ గురించి సమాజం అంతా ఇతను దొంగ దొంగ అని చెప్తున్నా కూడా మనం వినకపోవచ్చు. మన ఫ్యామిలీ వాళ్ళు, మన బంధుమిత్రులు ఇతను దొంగ అని చెప్తున్నా కూడా మనం వినకపోవచ్చు. సొంత తల్లిదండ్రులు దొంగ అని చెప్తే మనం కొంత ఆలోచిస్తాము, ఇతను నిజంగానే దొంగ ఏమో అని. అలాంటిది మనకు పిల్లనిచ్చిన మామ ఇతన్ని నమ్మొద్దు, ఇతను దొంగ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది. సొంత అల్లుని నమ్మొద్దని చెప్పి చెప్పిన రామారావు గారు అంత చెప్తే కూడా జనాలు ఎలా నమ్ముతున్నారంటే, నేనే బాబు అని చెప్పి ఈయన అందరికీ ప్రచారం చేయడం జరుగుతుంది. హైదరాబాద్కి అనుకునింది నేనే, సెల్ ఫోన్కి అనుకునింది నేనే, ఆవుకు పాలు పితకడం నేర్పించింది నేనే, రైతులకు పొలంలో విత్తనాలు చల్లడం నేర్పించింది నేనే, గ్యాస్ వాడకం నేర్పించింది నేనే, సంక్రాంతి పండగ చేసుకోవడం జరిపించింది నేనే, రాత్రి పనుకోవడం నేర్పించింది నేనే, పొద్దున నిద్ర లేవడం నేర్పించింది నేనే, సత్యనాథులకు ట్యూషన్ చెప్పింది నేనే. ఇంకా ఈయన ఎన్ని నేర్పిస్తున్నాడు ఏమైనా ఆయనకన్నా అర్థమవుతుందో కావడం లేదు. మూతి కడుక్కోవడం నేర్పించింది నేనే అంటాడు, కింద తుడుచుకోవడం నేర్పించింది నేనే అంటాడు. మొన్న మా రేణుకా చౌదరి మాట్లాడుతూ వైసీపీ కుక్కలు అని చెప్పి మాట్లాడుతుంది. ఆమెకు చెప్పడం ఏంటంటే మీడియా ముఖంగా, అమ్మా మీ పరిపాలన ఎటుందంటే ఇవన్నీ ఆయన చెప్పడం మీరు విని ఇవన్నీ మీరు ఎట్లయితే చెప్తున్నారో మీరు గొర్రెలు కొండ గొర్రెలు ఏమవుతారో మీకే తెలియాలమ్మా. మందు తాగి మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది. అంతేలేనా? థ్యాంక్ యూ.